నుంచో మేము ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అదేంటంటే ఈరోజు మా బుడ్డిగాడి ఫస్ట్ బర్త్డే అనమాట. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈరోజు నా బర్త్డే కూడా. నా బర్త్డే రోజే మా బుడ్డిగాడు కూడా పుట్టేశాడు. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాంటి అదృష్టం దొరికినందుకు ఎంతో హ్యాపీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మా బుడ్డిగాడి ఫంక్షన్కి వచ్చి నన్ను మా బుడ్డిగాడిని బ్లెస్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ అనేది మాకు ఎప్పుడూ ఉండాలి. కానీ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు కూడా కమెంట్ సెక్షన్లో మీ యొక్క బ్లెస్సింగ్స్ని పెట్టేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ మా బుడ్డిగాడి ఫంక్షన్ కోసం అని ముందు నుంచే మేము ప్రీ ప్లాన్డ్గా బట్టలు కొంటామని చెప్పేసి కేక్ ఆర్డరింగ్ అని అలానే డెకరేషన్ ఐటమ్స్ అని అందరం కూడా హడావిడిగా ఉన్నామన్నమాట. డెకరేషన్ ఐటమ్స్ అయితే మేమే వెళ్ళి మాకు ఏదైతే నచ్చిందో ఏదైతే వాల్ కి సెట్ అవుతుందో అవి సెలెక్ట్ చేసుకొని మరి తీసుకొని వచ్చాం. ఈ సిల్వర్ అయితే వాల్ కి అలానే లైటింగ్ దాని మీద పడితే బాగా హైలైట్ అవుతుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ అయితే సిల్వర్ సెలెక్ట్ చేసాం. అలానే అన్ని బెలూన్స్ ఊదాలంటే మా వల్ల కాదు కాబట్టి డెకరేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళని పిలిపించి డెకరేషన్ అయితే చేయించేసాం. మా బుడ్డిగాడు చూడండి అందరి పిల్లలతో ఎలా ఆడుకుంటున్నాడో. వాడికి ఎంత హ్యాపీ అంటే ఇట్లా అందరూ చుట్టూరా ఉంటే చెప్పలేనంత హ్యాపీ అనమాట. వాడి ఆనందానికి హద్దులే లేవు. ఆ రోజు అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు, ఏ మాత్రం విసిగిచ్చలేదు. మేమందరం మా పనిలో ఉంటే వాడు మాత్రం చక్కగా పిల్లలందరితో ఆడుకుంటూ ఉన్నాడనమాట. బర్త్డే రోజు క్లైమేట్ కూడా చల్లగా ఉండటంతో అందరం కూల్గా హ్యాపీగా మొత్తం బర్త్డే అంతా గడిపేశాము. బర్త్డే పార్టీ టైంలో కానీ పార్టీ అయిపోయిన తర్వాత కానీ వీడియో తీయడానికి చాలానే ట్రై చేశాను, కానీ అస్సలు కుదరలేదు. అందుకే ఓన్లీ బర్త్డేకి ముందు ఏదైతే వీడియో తీసానో అవే నేను పెట్టగలిగాను. ఈ డెకరేషన్ అయితే బయట గేట్ కి హైలైట్ అయ్యేటట్లు అటు ఇటు పెట్టాం. అలానే స్టెప్స్ కి కూడా కొన్ని బెలూన్స్ ని అక్కడక్కడ యాడ్ చేసామన్నమాట. ఎల్లో అండ్ బ్లూ బెలూన్స్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి ఆ రెండింటిని సెట్ చేసేసి అక్కడక్కడైతే పెట్టేశాం. అండ్ లోపల అయితే ఒక ఆర్చ్ లాగా ఎల్లో అండ్ బ్లూ బెలూన్స్ సైడ్ వచ్చేటట్లు, మధ్యలో సిల్వర్ హైలైట్ అయ్యేటట్లు, అండ్ దానిపైన హ్యాపీ బర్త్డే అని మా వాడి పేరు పెట్టేశాం. నా పేరు కూడా పెట్టాలంటే అది కింద దాకా వచ్చేసి కనపడదు కదా, సో మా వాడిది అయితే పెట్టేశాం. అండ్ లైటింగ్స్ కూడా పెట్టేశాం అనమాట. ఇంటి చుట్టూరా లైటింగ్స్ పెట్టేశాం సో దట్ నైట్ అయితే మంచి లుక్ వస్తుంది. కింద అయితే వైట్ లైట్స్ వెలుగుతున్నాయి కాబట్టి అంతగైతే కనిపించలేదు. మా వాడైతే బర్త్డేకి క్యాండిల్ వెలిగించగానే వాడికైతే ఏం అర్థం కాలేదనమాట. ఏం జరుగుతుంది, చుట్టూరా ఎంతమంది జనం ఉన్నారు, నా తలకాయ మీద ఓ బుల్లి క్యాప్ పెట్టేశారు, అలానే ఎదురుగా ఏదో ఉంది, అందరు కూడా క్లాప్స్ కొడుతున్నారు ఏంటా అని చెప్పి మా వాడికైతే ఏం అర్థం కాలేదు. ఇక్కడ చూడండి చాక్లెట్స్ ఆడుకుంటూ ఉన్నాడనమాట. వాటిని ఇసిరేస్తూ చాక్లెట్స్ ని తింటూ ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇదైతే నా బర్త్డే అండ్ మా బుడ్డిగాడి బర్త్డే మార్నింగ్ దిగిన పిక్ అనమాట. వాడికి ఆర్ఆర్ డ్రెస్ వేసేసా పొద్దున. అండ్ ఈవినింగ్ టైం అయితే శారీ వేసేసుకున్నాము. అలానే బుడ్డిగాడికి అయితే ఒక మంచి కోట్ అయితే వేసేసాము. చూసారా పిల్లలందరూ పైన క్యాప్స్ పెట్టుకొని బుడ్డిగాడిని హ్యాపీ బర్త్డే అని చెప్పి సాంగ్స్ పాడుతూ ఉన్నారు. ఈ రోజు మదర్స్ డే కూడా కావటంతో మా హ్యాపీనెస్ అయితే ఇంకా డబుల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నా బర్త్డే ప్లస్ మా బుడ్డిగాడి బర్త్డే, అందులో మదర్స్ డే కాబట్టి మా హ్యాపీనెస్ అయితే డబల్ అయిపోయింది అనమాట. మా బర్త్డేకి అయితే ద మోస్ట్ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్ గిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఆ గిఫ్ట్ని అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము. నెక్స్ట్ వీడియోలో నాకు మా బుడ్డిగాడికి ఏమేమైతే గిఫ్ట్స్ వచ్చినాయో ఆ వీడియో అయితే పెట్టేస్తానమాట. సో ఆ వీడియోలో ద మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ ఏంటో చూపిస్తాను. బర్త్డే అయితే చాలా 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 బాగా జరిగిందనమాట. నెక్స్ట్ డే ఎలక్షన్స్ అవ్వటంతో ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో అని టెన్షన్ పడ్డాం, కానీ అందరు కూడా వచ్చారు. అందరికీ థ్యాంక్స్ ఫర్ దట్. బర్త్డేకి మేమైతే ఫుడ్ బయట ఆర్డర్ ఇచ్చేసాం. ఇంట్లో చేయడానికి బర్త్డే టైంలో కుదరదు కాబట్టి బయట అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. అండ్ బర్త్డే సండే అవ్వటంతో ఎలాంటి అడ్డు కూడా లేదు నాన్ వెజ్ కి. సో మేమైతే నాన్ వెజ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. నాకైతే నాన్ వెజ్ చాలా చాలా ఇష్టం. ఫస్ట్ నేను నాన్ వెజ్ నే ప్రిఫర్ చేస్తాను. మీలో ఎంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నా బిర్యానీ విత్ చికెన్ తింటూ అలానే థమ్స్అప్ తాగుతూ ఉంటే ఆ ఫీలింగ్ ఉంటుంది, అది వేరే లెవెల్ అనుకోండి. కానీ ఇది ఎప్పుడు అయితే హెల్త్ కి మంచిది కాదు, అప్పుడప్పుడైతే ఓకే అనమాట. ఈ విధంగా అయితే మా బర్త్డే ఫంక్షన్ అనేది చాలా చాలా బాగా జరిగింది.